సర్వాధికారి అయిన ప్రభువా, నీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు. నీ వాక్యము శక్తి కలిగింది ప్రభువా. శక్తి కలిగిన నీ వాక్యంతో మాతో మాట్లాడండి అయ్యా. నీ మాట ద్వారా మాకు ధైర్యాన్ని ప్రసాదించండి అయ్యా. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మా ప్రాణములను తెప్పరిల్ల చేయండి అయ్యా. మా అందరికి అవసరమైనటువంటి మాటలు మీరు మాతో మాట్లాడి అయ్యా, నీ మాటతో మమ్మలను సరిచేసి స్థిరపరచమని ప్రభువా మాతో మాట్లాడి బలపరచమని యేసు శక్తి కలిగి నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల ఆరాధనలో ఈ విధముగా పాల్గొన్న వారికిని, ఈ వర్తమానాన్ని ఆలకిస్తున్న వారికిని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. మనందరికీ బాగా తెలిసిన అంశాన్ని ఈ పూట మరలా ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. ఈ అంశము మీకు కొత్తేం కాదు. ఎప్పుడు వినే అంశమే, తెలిసిన అంశమే. కానీ ఈ అంశాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసి అలాగున మనము ప్రవర్తించడానికి ఈ పూట నుండి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఇక్కడ రాయబడిన మాట, క్రీస్తు యేసుకి కలిగిన ఈ మనస్సు ఉంది. ఆ మనస్సు మీరు కలిగి ఉండాల. క్రైస్తవునిగా పిలువబడుతున్న వారందరూ, క్రీస్తును అనుసరిస్తున్న వారందరూ, క్రీస్తుని ఆరాధిస్తున్న వారందరూ కూడా క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు కలిగి ఉండాలట. ఈరోజు ఎలాంటి మనస్సు కలిగి ఉంటున్నాం మనం? బైబిల్లో చాలా చక్కగా స్పష్టంగా రాయబడిన మాట, క్రీస్తు యేసు మనస్సు కావాలి, క్రీస్తు పోలిక రావాలి, క్రీస్తు రూపము రావాలి. ఇవన్నీ కూడా మనము గమనిస్తూ ఉంటాం. క్రీస్తు పోలిక, క్రీస్తు మనస్సు, క్రీస్తు రూపము, ఈ 3 మాటలు మదిలో గుర్తుంచుకోవాలి. పౌలు గారు పత్రికలు అంటారు, క్రీస్తు రూపము మీలో కలుగునట్లుగా నేను ప్రసవ వేదన పడుతున్నాను. అంటే ఎందుకై నువ్వు అంత కష్టపడుతున్నావు, ఇంత సేవ చేస్తున్నావు అంటే, ఒక తల్లి బిడ్డను కనడానికి ఎంత ప్రసవ వేదన పడుతుందో అంత ప్రసవ వేదన పడుతున్నాడు. అంటే ఎందుకు? క్రీస్తు రూపము మీ యందు ఏర్పడాలి, క్రీస్తు రూపంలోకి మీరు రావాలి. చదవండి ఆ మాట కూడా. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. నా పిల్లలారా, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు, మా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు మరలా వరకు నాకు ఈ ప్రసవ విషయమై వేదన మరలా నాకు కలుగుతున్నది. ప్రసవ వేదన కలుగుచున్నది. పిల్లలారా, అమ్మా, ఇక్కడ మీకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, క్రీస్తు స్వరూపము, క్రీస్తు మనస్సు, ఇక మనందరికీ తెలిసిన మాట, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం క్రీస్తు పోలిక. చెప్పండి ఒకసారి 3 విషయాలు. క్రీస్తు స్వరూపము, క్రీస్తు స్వరూపము, పోలిక, క్రీస్తు పోలిక, క్రీస్తు క్రీస్తు రూపము, మనస్సు. మనస్సు. మనస్సు ఇవన్నీ క్రైస్తవుడిగా పిలువబడే వ్యక్తికి ఖచ్చితంగా అవసరము. అదేమిటయ్యా? వీటిని ఎందుకు క్రైస్తవుడు అనేటువంటి వ్యక్తి ఇలాగున ఎందుకు పాటించాలంటే, క్రైస్తవుడు అంటేనే క్రీస్తుని అనుసరించువాడు. క్రీస్తుని అనుసరించేవాడు క్రీస్తు వంటి మనస్సు కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు భూమి మీద బ్రతికి సంచరించిన 33.5 సంవత్సరాలలో ఆయన ఎలాగున్నాడో, ఎలా నడుచుకున్నాడో, ఎలా ప్రవర్తించాడో
దానిని ఆధారం చేసుకొని ఆయనకు ఉన్న మనస్సు మనలోకి రావాలి. యేసుక్రీస్తు మనస్సు ఎలాంటిదో 2-3 మాటలు మీకు అలా జ్ఞాపకం చేస్తాను. నిశ్చయముగా అదే మనస్సు మనం కలిగి ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ఏదో క్రైస్తవులుగా వాక్యం విని ప్రార్థన చేసుకుని వెళ్తే కాదు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మనము కలిగి ఉండాలి. ఆ మనస్సు ఏంటో ఒక్కొక్కటి మనము ధ్యానం చేద్దాం. అందరూ జాగ్రత్తగా ఆలోచిస్తూ, అయ్యా నీ మనస్సు నాకు కావాలయ్యా, నీలాగా నేను ఉండాలయ్యా, నీ వంటి మనస్సు నేను పొందుకోవాలయ్యా, నా మనస్సు మంచిది కాదయ్యా, నా మనస్సుకి అసూయ ఎక్కువ, నా మనస్సుకి కుళ్ళు ఎక్కువ, నా మనస్సుకి ఈ లోక ఆశలు ఎక్కువయ్యా, నా మనస్సు కాదయ్యా, నీ మనస్సు కావాలయ్యా, నీ మనస్సు నేను పొందుకోవాలయ్యా అని అందరము క్రీస్తు మనస్సు కలిగి ఉండి ఆ మనస్సును మనం ఆ కలిగి ఉండి బ్రతకటానికి మనందరం ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా ఒక్కొక్క మాట మనం మనకు తెలిసిన మాటలే మనం ఆ మాటలు పరిశీలన చేద్దాం. చూడండి, మనందరికీ బాగా తెలిసినటువంటి మాట మత్తయి సువార్త 18:21. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, ఆ సమయమున పేతురు ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా యెడల తప్పిదము చేసిన యెడల నా సహోదరుడు నా యెడల తప్పిదము చేసిన యెడల నేను ఎన్ని మారులు అతన్ని క్షమింపవలెను? నేను ఎన్ని మార్లు అతన్ని క్షమింపవలెను? 7 మారులు మట్టుకా అని అడిగెను. 7 మార్లు మట్టుకా అని అడిగెను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మారులు మట్టుకే కాదు, 7 మారులు మట్టుకే కాదు, 77 మార్లు మట్టుకని నీతో చెప్పుచున్నాను. 70 ఏళ్ల మారులు మట్టుకని నీతో చెప్పుచున్నాను. లూకా 23:34 కూడా చదవండి. లూకా 23:34. యేసు తండ్రి, యేసు వీరు తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వీరిని క్షమించమని చెప్పెను. అమ్మా, ఈ మాటలు మీకు కొత్తేం కాదు. మీరు క్రైస్తవులుగా పిలువబడుతున్న రోజుల నుండి, మందిరానికి వెళ్తున్నప్పటి నుండి వింటున్నటువంటి మాటలే. పేతురు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ఒక మనిషి తప్పిదం చేస్తే ఎన్నిసార్లు క్షమించాలయ్యా? 7 సార్లు క్షమిస్తే సరిపోద్దా అని అడిగితే, 7 సార్లు కాదు, 70 ఏళ్ల మారులు అంటే 70 సంవత్సరాల వరకు క్షమించు అన్నాడు. మనిషి ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80. అంటే 70 ఏళ్ళు, అంటే మనిషి బ్రతికినంత కాలము క్షమిస్తూనే ఉండు అని బోధించాడు. యేసుక్రీస్తు ప్రభువారి బోధ ఎప్పుడు ఏది చెబుతాడో అదే బోధిస్తాడు. ఆయన ఎలా బ్రతుకుతాడో అదే బోధిస్తాడు. చెప్పిందే చేస్తాడు, చేసేదే చెబుతాడు. ఆయన బోధలోనేమో క్షమించమని చెప్పి, ఆయనేమో క్షమించకుండా శత్రుత్వాలు పెట్టుకొని తిరిగిన వ్యక్తి కాదనమాట. ఆయన ఏదైతే బోధించాడో అలాగునే బ్రతికి చూపించాడు. ఈరోజు బోధించడం ఏముందండి? ఎవరైనా బోధిస్తారు. బోధకు తగిన బ్రతుకు బ్రతికి చూపించడం గొప్ప. యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు 70 ఏళ్ల మట్టుకు. అప్పుడు అక్కడున్న వాళ్ళందరికీ యేసు ప్రభు సిలువలో ఉన్నప్పుడు డౌట్ వచ్చి ఉండొచ్చు, ఇప్పుడు వీళ్ళని యేసు ప్రభు క్షమిస్తాడా అని. మొదటి మాటగానే, సిలువలో పలికిన మొదటి మాటగానే యేసు ప్రభు అంటున్నాడు, తండ్రి, వీరేం చేస్తున్నారో వీరెరుగరయ్యా, వీరిని క్షమించయ్యా, వీరిని క్షమించయ్యా. యేసుక్రీస్తు మనసు ఎలాంటిదో తెలుసా? క్షమించే మనస్సు, క్షమించే మనస్సు. ఈరోజు ఆయన పిల్లలుగా పిలువబడుతున్న మనకి నిజంగా ఈ మనస్సు ఉందా? మనం వాక్యం వింటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, మందిరాలకు వెళ్తున్నాం, అందరిని క్షమించామా? ఇంకా నీ మనసులో కక్ష ఉంది, నువ్వు క్షమించినట్లేనా? ఇంకా నీ మనసులో పగుంది, నువ్వు క్షమించినట్లేనా? ఇంకా వారిని ఎట్లా అంతం చేయాలా అనేటువంటి ఒక మనస్సు ఉంది, నువ్వు క్షమించినట్లేనా? పరలోక ప్రార్థనలో అందరం చేస్తాం, మేము క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించమంటున్నాం.
నిజంగా క్షమిస్తున్నామా? యేసుక్రీస్తు ప్రభువుకున్న ఆ క్షమించే మనస్సుని కాస్త లోతుగా ఆలోచిస్తుంటే, ఏమండి, ఒక నింద ఏస్తేనే, మన గురించి ఒక చెడ్డ మాట మాట్లాడితేనే, వాళ్ళని క్షమించడానికి మనకు మనసు రాదే. యేసుక్రీస్తు ప్రభువు ఆ! ఆయన త్రోలనాడుతూ, ముఖం మీద ఉమ్మి వేసి, ఆ! ధవలవర్ణుడిగా, రత్నవర్ణుడిగా పిలువబడిన అతికాంక్షణీయుడైన దేవుని శరీరాన్ని పొలములో ఆ నేలను నాగటితో దున్నినట్లుగా ఆయన శరీరం మీద రక్తము, నీరు ఏకమై ఆయనకు పొడిస్తే నీరు కలిపి వచ్చేటట్లుగా అంత ఇబ్బంది పెడుతూ, హేళన చేస్తూ, త్రూలనాడుతూ, దూషిస్తూ, ఎగతాళిగా మాట్లాడుతూ ఆయనన్ని మాటలంటుంటే ఆయన క్షమించమని అడుగుతున్నాడు. ఎంత మంచి మనస్సండి! ఈరోజు క్షమించే మనస్సు మనకి లేదండి. అందుకే దేవుడు మనల్ని క్షమించట్లేదు. మనల్ని ప్రభువు ఎలా క్షమించాడో మనం అలా క్షమించాలంట. ఈరోజు ఆ క్షమాపణ గుణం, ఆ క్షమించే మనస్సు మనకుంటుందా? మనం ఎలా ఉంటామంటే, మనతో మంచిగున్న వారినేమో ప్రేమిస్తాము. మన గురించి ఏదైనా చెడ్డగా మాట్లాడే వాళ్ళనేమో ఎప్పుడు ద్వేషిస్తూ ఉంటాం. క్రీస్తు మనస్సు అలాంటిది కాదు. అందరినీ ఒకేలా ప్రేమించే మనసంట. అదేంటయ్యా, నాకు మంచిగున్నోడిని నేను బాగా ప్రేమిస్తాను, నాకు కొంచెం ఉపయోగం లేనోడిని తక్కువ ప్రేమిస్తానంటే కుదరదు. క్రీస్తు ప్రేమ అందరినీ సమానంగా చూసే ప్రేమ. ఉదాహరణకి చెప్పాలంటే, ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తుని పట్టించాలని వచ్చినప్పుడు, ఇస్కరియోతు యూదాని ఏమని పిలుస్తాడు యేసుక్రీస్తు ప్రభువారు? చెలికాడా అంటారు. అంటే ఆయన మనస్సు పేతురుని ఎలా చూసాడు, యూదాని అలా చూసాడు. యూదా మోసం చేస్తాడని ఆయనకి తెలీదా? తెలుసు. కానీ ఆ క్షమించే మనస్సు చూడండి. ఆ మనస్సే నిజంగా ఎంత మంచి మనసు యేసు ప్రభువుది. మనమైతే ఏమంటాం? దొంగోడా, నా పక్క నుండి నాకు వెన్నుపోట్లు పొడుస్తావారా? నేను నిన్నెంత నమ్మానురా, నేను నా సొంతుడు అనుకున్నాను కదరా, డబ్బు సంచి కూడా నీకే ఇచ్చాను కదరా, నీకెట్ట పుట్టిందిరా ఈ పాపపు మనసు అని మనం ఇన్ని మాటలంటాము. కానీ ఆయన తనతో ఉన్నటువంటి యోహానుని ఎలా చూశాడో, ఇతన్ని కూడా, ఇస్కరియోతు యూదాని కూడా తాను మరణించేంత వరకు యేసు ప్రభు తనను ఒక మంచిగానే చలికాడా అని పిలిచాడు. అతన్ని ఎంత ప్రేమగా ఉన్నాడో తెలుసా? అసలు నిజంగా యేసయ్య మనసు మనకెందుకు ఉండట్లేదండి? మనం క్షమించట్లేదు. మనకెవరైనా అన్యాయం చేసినోళ్ళని ఇంకా కడుపులో పెట్టుకున్నాం. నేనొకటే అంటున్నాను ఈ ఉదయకాలం, క్రీస్తు యేసు వంటి మనసు కలిగుండటానికి ప్రయత్నిస్తూ అందరిని క్షమించే, తగిన సమయంలో నీకన్యాయం చేసిన వానికి దేవుడే బుద్ధి చెబుతాడు. తగిన సమయంలో వాడు చేసిన తప్పు వాడు తెలుసుకొని నీ దగ్గరకొచ్చి పశ్చాత్తాపడే విధంగా దేవుడు కార్యం చేస్తాడు. దేవుని వాక్యంలో రాయబడిన మాట, నిన్ను తృణీకరించిన వారందరూ నీ పాదముల మీద పడతారు. నువ్వేం భయపడద్దు. కొంతమంది చేసిన అన్యాయాలు జ్ఞాపకం వస్తే నాకు క్షమించాలని ఉంటది కానండి, వాళ్ళంత మంచోళ్ళేం కాదండి అంటే, అమ్మా, నువ్వు నేను మంచిదానివని దేవుడు ప్రేమించాడా? మంచోడువని ప్రేమించాడా? ఏ మంచి లేకపోయినా దేవుడు మనల్ని ప్రేమించలేదా? అదే ప్రేమ మనం కూడా కలిగుందాం. అదే మనస్సు. క్షమిద్దాం అందరిని. క్షమిద్దాం. నా దేవుడు పక్షపాతి కాదు. ఆయన మంచివారి మీదను, చెడ్డవారి మీదను వర్షం కురిపించే దేవుడు. ఆయన బిడ్డలుగా పిలువబడుతున్న మనం, ఆయనను ఆరాధిస్తున్న మనం, మనం కూడా అలాగనే అందరిని ఒకేలా ప్రేమిద్దామా? ఈ రోజు నుండి అందరిని ఒకేలా క్షమిద్దామా? మేలు చేస్తున్నోడేమో మంచోడు, 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 మంచోడని, కొంచెం కీడు చేస్తున్నోడేమో పనికి మాలినోడని అందరికి వాని గురించి చెడ్డగా ప్రచారాలు చేస్తూ, వారిని తక్కువగా మాట్లాడుతూ, వారిని దూషిస్తూ అలా చేయొద్దండి. అందరిని క్షమిద్దాం, అందరిని ప్రేమిద్దాం. దేవుడు ఆ విధమైన కృప మనందరికీ కలగజేయాలి. క్రీస్తు యేసుకున్న క్షమించే మనస్సు మనకు ఉండాలి. క్షమిద్దామమ్మా, క్షమిద్దాం. దేవుడు ఘోర పాపులనే క్షమించాడు. ఏమైంది? నీ అత్త నేను ఒక మాట అనిందా? క్షమించబుద్ధిగా క్షమించేసే ఈ పూట. క్షమించేసే. నువ్వే పలకరి, నీకు వచ్చి నష్టం ఏమీ లేదు. ఆ మాట్లాడపోతే ఇంకా నీకు సంతోషం. ప్రభువా, నేనైతే సమాధాన పడినానయ్యా, ఆమె పలకలే, నాకు తెలియదు అది. నేను సమాధాన పడినా, నేను ప్రేమగానే ఉంటున్నా, నా మనసులో ఏమీ లేదయ్యా, ఏ పగలు లేదు,
అయ్యా నేనంతా కూడా మంచిగానే ఉన్నానయ్యా, అందరితో దేవుని వాక్యంలో ఉంటది, శక్యమైనంత మట్టు వరకు అందరితో సమాధానంగా ఉండు, సమాధానంగా ఉందాం, సమాధానంగా ఉందాం. తగాదులొద్దు, గొడవలొద్దు, కలహాలొద్దు. కలహం ఎక్కడుంటే అక్కడ అన్యాయం ఉంటుంది. కలహం ఎక్కడుంటే అక్కడ మనశ్శాంతి ఉండదు. కలహం ఎక్కడుంటే అక్కడ కుటుంబాలు చెల్లాచెదురైపోతాయి. దయచేసి దయచేసి కలహ ప్రియులుగా ఉండొద్దండి. కలహాలు మనకు వద్దండి. అందరిని క్షమించే మనసు కలిగి మనం ముందుకెళ్దామండి. ఎందుకంటే కలహము ఎక్కడుంటదో అక్కడ కుటుంబాలు నాశనమైపోతున్నాయి. సామెతల గ్రంథంలో ఉంటది. సామెతలు 20 అధ్యాయం 3 వచనంలో ఉంటది. చూడండి ఒక్కసారి. సామెతలు 20 అధ్యాయం 3 వచనంలో, కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును. గొడవలకి దూరంగా ఉండి క్షమాపణ మనసు కలుగుంటే నీకు అంత ఘనత. గుర్తుపెట్టుకోండి ఈ మాట, కలహమునకు దూరముగా దూరంగా ఉండుట నుండుట నరులకు ఘనత. నరులకు ఘనత. కొన్ని కంటత మూర్ఖుడైన వాక్యాలు ప్రతి నేర్చుకొని ఉండండి. మూర్ఖుడైన మూర్ఖుడైన ప్రతి వాడును కోరును. పోరునే కోరును. పోరు కోరుతున్నాడంటే వాడు మూర్ఖుడా? కలహానికి దూరంగా ఉంటేనే ఘనత. నువ్వు ఘనత పొందాలంటే క్షమించే మనసు కలిగి కలహాలకి దూరంగా ఉండు. కలహం ఎక్కడుంటే అక్కడికి నువ్వు దూరంగా ఉండు. నీ వల్ల కలహం రాకూడదు. ఈరోజు కలహ ప్రియులు ఎక్కువైపోతున్నారు. కలహమును రేపునట ప్రేమ ఏం చేస్తుందట? దోషములన్నిటినీ కప్పును. 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 ప్రేమ ఏం చేస్తుంది? దోషం కప్పును. నిజంగా నువ్వు నీ భర్తను ప్రేమించిన దానివైతే, ఆయన ఏదైనా తప్పులు చేస్తే నీ ప్రేమ ఏముందిలే, ఆయనే మారతాడు, ప్రార్థన చేద్దాం అని ప్రార్థన చేస్తావు. కానీ ఊరికే ప్రతి చిన్న పొరపాట్లని వెతికి 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 వెతికి, ఓ నా భర్త ఇలాంటోడు, ఓ నా భార్య ఇలాంటిది, నా పిల్లలు ఇట్లాంటి వాళ్ళు. దయచేసి మీ పిల్లల్లో, మీ కుటుంబాల్లో ఉన్నటువంటి మైనస్లు బయట చెప్పకండి. సేవకులకు ప్రార్థన చేయడానికి మాత్రమే చెప్పండి. ప్రార్థన చేసే వారికి చెప్పండి. అది ప్రార్థన కోసం. ఇంక ప్రతి ఒక్కరికి నీ భర్త గురించి నువ్వే బయట చెబితే నీ భర్త లోకానికి చులకనవుడా తల్లి? నా పిల్లలు ఇట్టంటో, నా పిల్లలు అట్టంటో, నీ పిల్లల గురించి నువ్వే బయట పనికిమాలినతనంగా చెబితే నీ పిల్లలకు విలువ తగ్గదమ్మా. అలానే పిల్లల్ని వెనకేసుకురండి, లేనివి చెప్పండి అని నేను చెప్పట్లేదు. మీ పిల్లలను ప్రేమతో మార్చుకోండి. ఎందుకంటే పగ కలహాన్ని రేపితే ప్రేమ దోషములన్నిటినీ కప్పబోతుంది. ఈ క్షమించే మనస్సులోనే ప్రేమ దాగుంది కదా. ఎక్కడ క్షమించే మనస్సు ఉంటే అక్కడ కలహం ఉండదు. అప్పుడు ఘనత కూడా కలుగుతుంది కదా. కలహముతో మనం ఇంట్లో ఉన్న నెమ్మది ఉండదండి. అందుకే క్షమించే మనసున్నోడు ప్రతి దోషాన్ని పట్టించుకొని ప్రతిదాన్ని పట్టించుకొని ఉండడు. ఎందుకంటే ప్రేమ దోషములను కప్పుతుంది కాబట్టి ఆ వ్యక్తి కలహాలకు దూరంగా ప్రేమగా ఉంటాడు. అందుకనే అదే సామెతలు 17:1 కూడా రాయబడి ఉంటది, రుచి అయిన భోజన పదార్థములున్నను కలహముతో కూడి ఉండిన ఇంట నుండుట కంటే నెమ్మది కలిగి ఉండి రొట్టె ముక్క తినుట మేలంట. అమ్మా నేను బాగా దమ్ బిర్యానీ, ఇంకా ఇంకా మంచి మంచి ఫుడ్ అంతా రెడీగా ఉంటే, ఎంత రెడీగా ఉన్నా ఇంట్లో ఉన్న భార్యామణి భర్తతో గొడవ పెట్టుకుందనుకోండి, తినగలడా? ప్రశాంతంగా ఉండగలడా ఇంట్లో? అలా కాకుండా నెమ్మదిగా ఉండి తినడానికి ఒక రొట్టె ముక్క ఉందనుకోండి, ప్రశాంతంగా తింటారు. అందుకనే రుచి అయిన భోజన పదార్థములున్నను కలహముతో కూడిన ఇంట నుండుట కంటే నెమ్మది కలిగి ఉండి రొట్టె ముక్క తినటం మంచిది అంటాడు. సమాధానం, ఒక మాటలో చెప్పాలంటే క్షమించే మనస్సు సమాధానం తీసుకొస్తుంది. క్షమించే మనస్సు దోషములు కప్పుతుంది. క్షమించే మనస్సు ప్రేమగా ఉండటానికి సహాయపడుతుంది. ఆ క్షమించే మనస్సు మనకుంటే మన ఇంట్లో ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నట్లే. కొన్ని ఇళ్ళల్లో అన్నీ ఉంటాయి, పని మనుషులు ఉంటారు, కానీ భార్య భర్తకు ప్రేమలే ఉండవు. ఎందుకు అలా? ఈరోజు మనకి ఏమి లేకపోయినా ఆయన కుటుంబంలో ప్రేమలు ఉన్నాయి. వాటిని కాపాడుకుందాం. క్షమిద్దాం. క్షమించే మనస్సు క్రీస్తు మనస్సు. అటువంటి మనస్సును మనం కూడా తెచ్చుకోవడానికి, అలాంటి మనస్సును కలిగి ఉండటానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దాం.
ఆ, రెండవది క్రీస్తు యేసు మనసుకి ఎలాంటిదంటే, ఒకటి క్షమించే మనస్సు. క్షమాపణ ఎక్కడుంటే అక్కడ సమాధానం ఉంటది. క్షమాపణ ఎక్కడుంటే అక్కడ ప్రేమ ఉంటది. క్షమాపణ ఎక్కడుంటే అక్కడ మనశ్శాంతి, నెమ్మది ఉంటది. అమ్మా అర్థమైందా? క్షమించే మనస్సు కలిగి ఉంటే ఏమేమి ఉంటాయి? ఒకటి ఒకటి క్షమించే మనస్సు కలిగి ఉంటే, ప్రేమ కలిగి అమ్మా క్షమించే మనస్సు ఎక్కడుంటే అక్కడ సమాధానం ఉంటది. చెప్పండి ఏముంటది? సమాధానం. అమ్మా ఇప్పుడు నీ భర్తను నువ్వు క్షమించావనుకో సమాధానం ఉంటది కదా. అది క్షమించలేదనుకో ఏమవుతుంది? కలహం అవుతుంది, గొడవ అవుతుంది. అందుకనే క్షమించే మనస్సు మనం కలిగి ఉంటే క్రీస్తు యేసు వలె మొదట మనకి ఏమొస్తుంది? సమాధానం సమాధానం, వస్తుంది. తర్వాత ఏమొస్తుంది? ప్రేమ ప్రేమ. కలుగుతుంది. ప్రేమ. ఒకరి మీద ఒకరికి క్షమించేసి ఎంత క్షమిస్తే అంత ప్రేమగా ఉంటారు. ప్రేమతోనే మార్చుకోవాలి. మూడేం కలుగుతుంది? నెమ్మది, మనశ్శాంతి, ప్రశాంతత. ఎక్కడ క్షమించే మనసు గల అక్కడ ప్రశాంతంగా ఉంటారు. పగలు పెట్టుకున్నోళ్ళు ఆ కక్షతో ఉంటారు కాబట్టి వాళ్ళు ప్రశాంతంగా ఉండగలరా? ఆ మనిషిని తిట్టి కొట్టి ఆ మనిషిని ఇబ్బంది పెట్టేంత వరకు ప్రశాంతత ఉండదు వీళ్ళకి. అందుకని క్షమించే మనసు ఎక్కడ ఉంటే అక్కడ ప్రశాంతత నెమ్మది ఉంటది, ఉంటుంది. అక్కడ నెమ్మది. నెమ్మది ఉంటది. ఈ విషయాన్ని మనందరం దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళిపోదాం. రెండవది మత్తయి సువార్త 11:29. త్వరగా. నేను సాత్వికుడును దీన మనసు నేను గలవాడను. సాత్వికుడును దీన మనసు గలవాడను. ఆ వచనం ఇంకా అంతా మనం చదవటానికి టైం లేదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అంటారు, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను అంటాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు మనస్సు ఒకటి క్షమించే మనస్సు అయితే, రెండవది ఆయన మనస్సు ఎలాంటిదట చెప్పాలి. ఆయన మనస్సు ఎలాంటిదట? సాత్వికమైన సాత్వికమైన మనసు. సాత్వికమైన మనస్సు, దీన మనస్సు. దీన మనస్సు. ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న వాళ్ళు అసలు దీనత్వమే ఉండదండి. తగ్గింపే ఉండదండి. తగ్గింపుతో కూడిన ప్రవర్తననే దీన మనస్సు అంటారు. ఆ దీన ప్రవర్తన ఈరోజు ఎక్కడుంది? ఆ ప్రవర్తన ముట్టె పొగరు ఎక్కువైపోతుంది అన్నట్లుగా కొంతమంది క్రైస్తవ జీవితాలు అయిపోతున్నాయి. అసలు తగ్గింపే ఉండదు. నేను తగ్గనంటున్నాడు క్రైస్తవుడు. నేను తగ్గనని కూడా అసలు క్రైస్తవుడే కాదు. ఎందుకంటే తగ్గింపే క్రైస్తవుడు మనస్సు. తగ్గించుకోవడమే. ఎంత మట్టుకు తగ్గాలంటే పాదముల మట్టుకు తగ్గాలి మనం. యేసుక్రీస్తు ప్రభు శిష్యుల కాళ్ళు పట్టుకొని కాళ్ళు కడిగాడంటే ఆయన ఎంత దీన మనసు అండి ఆయనకి. ఈరోజు ఆయన పిల్లలమని చెప్పుకుంటున్నాం, ఆయన ఆరాధిస్తున్నాం. మనకు ఆ మనసు ఎక్కడుంది? యేసుక్రీస్తు ప్రభు పుట్టుక తగ్గింపే, ఆయన జీవితం అంతా తగ్గింపే, ఆయన మరణంలో కూడా తగ్గింపే, ఆయన మొదటిగా కనబడింది కూడా తగ్గించుకుని ఒక మామూలు స్త్రీకే. ఆయన జీవితం అంతా ఆయనంత తగ్గుంటే, నేను ఎప్పుడు అంటుంటాను, యేసుక్రీస్తు ప్రభువుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఇస్కరియోతు యోధా ముద్దు పెట్టే వరకు యేసు ప్రభువు కనిపెట్టలేకపోయారు వాళ్ళు. ఎందుకంటే ఆయన అంత కలిసిపోయే మనస్సు. నేను యేసు ప్రభుని, మీరందరూ కూడా నా భక్తులు, మీరందరూ నా పాదముల యుద్ధ పడి ఉండవలెను, నేను పైకెక్కి కూర్చుండేదని అనలేదు ఆయన. శిష్యులతో అక్కడున్న జనము సమూహంతో ఆయన కలిసిపోయేవాడు. ఆయన్ని కలవడం చాలా సులభం. నిజం చెప్పాలంటే నేను అనుకుంటాను ఇప్పుడు, ఈనాడు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పెద్ద సేవకులను కలవాలంటే అంత సులభం కాదట. ఒక సేవకుని కలవాలంటే నేను అడిగాను, ఇలా ఒక సేవకుని కలవాలి అని అడిగితే మొదట్లో నేను రక్షింపబడిన మొదట్లో అడిగితే, ఆ దైవజనుని కలవాలంటే 10,000 రూపాయలు, 10,000 రూపాయలు మనం కడితే అపాయింట్మెంట్ దొరుకుద్ది, అప్పుడు ప్రార్థన చేసుకుని ఒక ఫోటో దిగి రావచ్చు అన్నారు. నేను అనుకున్నా ఒక దైవజనుని కలవాలంటే 10,000, కానీ ఆనాటి కాలంలో దేవాతి దేవుణ్ణి ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ వస్త్రపు చెంగును ముట్టుకునే అంత కలిసిపోయేవాడనమాట. అంత దీన మనసు. ఆమె కూడా ముట్టుకోవాలంటే అమ్మో ఆయన ఎక్కడో ఉంటాడు అనుకోవాలి. అంటే అంత కలిసిపోయే మనసు యేసుక్రీస్తు ప్రభువుది. అంత తగ్గించుకొని ఉన్నాడు ఆయన ప్రజల మధ్య. అంత దీన మనస్సు ఉంది ఆయనకి. ఆయన పిల్లలు అని చెబుతూ మనకి ఎక్కడ తగ్గుతున్నామండి? నేనేంటి, నా లెవెల్ ఏంటి అనుకుంటారు కొంతమంది. దేవుని మందిరం విషయంలో, దేవుని పని విషయంలో నువ్వు ఎంత తోడువైనా కూడా జీరోనే. నేను ఎప్పుడూ చెప్తుంటాను, ఒక కలెక్టర్ గారు, డిప్యూటీ కలెక్టర్ గారు, ఆయన చిన్నప్పటి నుండి చెప్పులు అక్కడ సర్దుకుంటూ ఉండేవాడు అనమాట మందిరంలో. ఆయన డిప్యూటీ కలెక్టర్ అయ్యాక కూడా మందిరానికి వచ్చి చెప్పులు చదువుతున్నాడంట.
పాస్టర్ గారు వచ్చి, బాబు నువ్వెందుకు సార్, మీరెందుకు సర్దుతున్నారు అంటే ఆయన అన్నాడు, నేను మీకు కలెక్టర్ని, దేవునికి కాదన్నాడట. ఎంత దీన మనసు అండి. ఈరోజు కాస్త డబ్బు చేతిలో పడితేనే చాలు. ఆ ఎంత గర్వమో, ఎంత అహంకారమో, ఎంత పొగరో. కానీ దేవుని పిల్లలు ఎప్పుడు అలా ఉండరండి. ఎంత ఉన్నా కూడా అణిగి మణిగి ఉండేవాడే క్రైస్తవుడు. క్రీస్తు మనస్సు అదే. ఈరోజు ఆ మనస్సు మనకుందా? అటువంటి దీన మనస్సు మనకుందా? యేసుక్రీస్తు ప్రభు ఎంత దీనంగా ఉన్నాడు. యేసుని మాటలో తగ్గింపు, క్రియల్లో తగ్గింపు, ఆయన జీవితం అంతా తగ్గింపే కదా. ఉం? ఈరోజు ఆ దీనత్వం లేకపోవడం వల్లేనండి మన జీవితంలో చాలా నష్టాలు కూడా వస్తున్నాయి. దీనత్వం కలిగి ఉంటేనట మనం భోజనం చేస్తే తృప్తిగా ఉంటదంట. దీనత్వం లేకపోతే మనం ఎంత తిన్నా కూడా తృప్తి ఉండదు. నిజం చెప్తున్నానండి. చూడండి కీర్తన 22:26. కీర్తన 22:26 ఒకసారి చూడండి. దీనులు దీనులు భోజనము చేసి భోజనం తృప్తి చేసి పొందెదరు, తృప్తి పొందెదరు, యెహోవాను వెదుకువారు ఆయనను స్తుతించెదరు. యెహోవాను వెదుకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. మీ హృదయములు తెప్పరి నిత్యం బ్రతుకును. దీనులు భోజనం చేసి తృప్తి ఏమవుతారట? తృప్తి తృప్తి నొందుతారు. ఇప్పుడు పొందెదరు. దీనత్వం లేని వారికి భోజనం చేసిన తృప్తి ఉంటదా? ఉండదు. ఉండదు. చూడండి ఈ మాటలన్నీ గమనించండి. దీనత్వం ఎంత అవసరము. ఇంకో చోటు ఉంటది, దీనులకు యెహోవా న్యాయం చేస్తాడని ఉంటది. నేను ఒకటే చెప్తున్నాను, క్షమించే మనసు కలిగి, తగ్గించుకునే దీన మనసు కలిగి ముందుకు సాగిపోదాం. తగ్గించుకుందాం. వద్దు వద్దు. తగ్గింపు కలిగినోడిని ఎవ్వరు కదించలేరు. అహంకారం, గర్వం నాశనానికి ముందు నడుస్తుంది. మర్చిపోవద్దు. ఒక ఊరిలో తాటాకు చెట్లు ఉన్నాయి, గడ్డి ఉంది. పెద్ద గాలివాన వస్తే దేనికి ఇబ్బంది? తాటాకుకే ఇబ్బంది. ఎందుకు? తాటి చెట్లు ఎత్తుగా ఉన్నాయి. ఆ పెద్ద గాలికి కింద పడచ్చు. గడ్డి అణిగి మణిగుంది. అది పడే అవకాశం ఉండదు. అలాగునే నువ్వెప్పుడైతే గర్వంగా ఉంటావో నువ్వు ఖచ్చితంగా పడిపోతావు. అదే నువ్వు తగ్గించుకో. ఎక్కడ కూడా మనలో పొగరు, అహంకారం, మన మాటల్లో నేనెందుకు తగ్గాలి, నాకేం అవసరం, ఇవన్నీ క్రైస్తవుడికి కుదరవు. క్రైస్తవుడు తగ్గించుకొని దీన మనసు కలిగి ముందుకెళ్ళాలి. ఎందుకంటే తను తగ్గించుకుని వాడే హెచ్చింపబడతాడు. దేవుడు నిన్ను హెచ్చించాలంటే ఈ మనస్సు కలిగి ఉండు. అమ్మా, ఈ మాటలు ఇప్పటి వరకు మీరు విన్నారు. మీకు తెలిసిన మాటలే. కానీ ఈరోజు దేవుడు ఎందుకు మరలా మనతో ఈ విషయాలు మాట్లాడాడో తెలుసా? నువ్వు ఇంకా ఎవరినో క్షమించలేదమ్మా. వాడితో బానే మాట్లాడుతున్నావు, కానీ వారు చేసినటువంటిది ఇంకా మనస్సులోనే ఉంది. ఒక మాట చెప్పాలంటే క్షమించడం అంటే వారి పొరపాట్లు మరలా జ్ఞాపకం చేసుకోకపోవడమే. ఈరోజు అన్నీ మనసులో పెట్టుకున్నాం మనం. ఇంకా మనం క్షమించే మనసు మనకుందా? తనని చంపడానికి వచ్చినోడిని చంపే అవకాశం వచ్చినా క్షమించి వదిలేశాడండి దావీదు. ఎందుకంటే మనకెందుకు, అభిషేకింపబడిన వాడిని ముట్టకూడదు. ఎంత జాగ్రత్తగా ఆలోచించాడు. ఈరోజు అటువంటి జ్ఞానం మనకెందుకు ఉండట్లేదు? మనం ఎందుకు ఆ క్షమించే మనస్సు లేని వారిగా మనం ముందుకెళ్ళిపోతున్నాం? తగ్గింపు మనలో లేదు. ప్రతిదానికి మనలో అహం పెరిగిపోయింది. అందుకే కొన్ని దీవెనలు మనం పోగొట్టుకుంటున్నామేమో. కొన్ని ఆశీర్వాదాలు మనం చేతులారా మనం నేనెందుకు తగ్గాలి? అహంకారం. క్షమించే మనసు లేకపోవడం వల్లే మన కుటుంబాల్లో సమాధానం లేదేమో. నీ కలిగిన మనస్సు నాకు రావాలి ప్రభువా. నేను అందరిని క్షమించాలయ్యా. అయ్యా నాకు దీన మనస్సు కావాలి. నాలో అహంకారం ఉండకూడదు, పొగరు ఉండకూడదు, తగ్గించుకొని ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేయండి అమ్మా. ప్రార్థన చేసుకోండి అందరూ. మీరున్న స్థలాలలో ఎవరికి వారు, నేను ఇంకా క్షమించే మనసు లేనయ్యా నాలో. అందరూ ప్రార్థన చేసుకుందాం. అందరము ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు కలిగి ఉండమని ఆనాడు పత్రికలో చెప్పించినట్లు క్రీస్తు యేసుకున్న మనస్సు ఒకటి, క్షమించే మనస్సు. తను బోధించాడు బ్రతికినంత కాలం క్షమించాలని. ఈ లోకాన్ని విడిచిపెట్టే ముందు మీరు పలికేరా మాట,
నిన్ను హింసించిన వారిని క్షమించావు. ఈరోజు మేము క్షమించే మనసు లేకపోవడం వల్లే కలహాలు వస్తున్నాయి. కుటుంబాల్లో సమాధానం కరువైపోతుంది. అయా మనశ్శాంతి నెమ్మది కరువైపోతుంది. అయా కుటుంబాల్లో ప్రభువా తండ్రి అసమాధానం ఏలుబడి చేస్తుంది. అయా సమాధానం కలిగి ఉండాలన్నా, ప్రేమ కలిగి ఉండాలన్నా క్షమించే మనసు ఉండాలి. మాలో క్షమించడానికి మా మనస్సు, ఈ లోక మనస్సు ఒప్పుకోవట్లేదు. నీ మనస్సు మాకు అనుగ్రహించండి. అందరిని క్షమించినట్లు సహాయించండి. మేము ఎక్కడ అహంకారులుగా ఉండకూడదయ్యా. దీన మనస్సు కలిగిన వారమై ఉండాలి. నువ్వు సాత్వికుడు, దీన మనసు కలిగిన వాడవు అయ్యా. నీ దగ్గరకు వచ్చి నేర్చుకోమన్నావు. మేము నీ దగ్గర నేర్చుకోవాలి. నువ్వు పాదాలు కడిగేంత తగ్గించుకున్నావు. మేము ఈరోజు ఆ తగ్గింపు లేదు మాలో. మమ్మల్ని క్షమించమని అయ్యా. ఈరోజు విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. హృదయం అనే పలకల మీద వారు రాసుకున్నట్లు సహాయించండి అయ్యా. ఈరోజు ప్రభు అతని పని పాటల్లో తోడుగా ఉండండి. చేస్తున్నటువంటి ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి. కన్నీటిని తొడవండి, ఇబ్బందులు తొలగించండి, నష్టాలు పూడ్చండి. నీ బిడ్డలకు న్యాయం చేయండి. నీ బిడ్డల పక్షాన్ని నిలిచి మీరు గొప్ప కార్యం చేయండి నాయన. ఎవరెవరు ఏ సమస్యతో ఉన్నారో ఆ సమస్య తీర్చండి అయ్యా. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత ఇవ్వండి అయ్యా. మానసికంగా ఇబ్బంది పడుతున్న వారికి మానసిక ధైర్యాన్ని మీరు ఇవ్వండి. కన్నీటితో ఉన్న వారి కన్నీటిని తొడవండి అయ్యా. మా జీవితాల్లో మారు మనసు అందరికీ అనుగ్రహించండి. మారు మనసు పొంది కూడా కాపాడుకోలేని వాళ్ళకి మనసు కాపాడుకునే కృపనివ్వమని, పని పాటల్లో చేతి పనుల్లో తోడుగా ఉండమని, కంచె వేసి కుటుంబాలకు ఎటువంటి ప్రమాదాలు వైరస్లు రాకుండా ఈ ఎండలో మమ్మల్ని కాపాడమని, నీ రెక్కల నీలో భద్రపరచమని, ఎవరెవరు ఏ సమస్యతో వచ్చారో వారి సమస్య తీర్చమని, ఎవరెవరు ఎలాంటి పరిస్థితి వచ్చారో ఆ పరిస్థితిని ఎరిగి గొప్ప కార్యం చేయమని యేసు శక్తి కలిగి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిన్న సహవాసం మనకి మన కుటుంబాలకు ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. వందనాలయ్యా అందరికి.